అయితే సూపర్ ఉంది. మంచి మెసేజెస్ ఉన్నాయి, 2 మెసేజెస్ ఉన్నాయి. ఒకటి వైఫ్ అండ్ హస్ మెసేజ్ ఉంది, ఇంకోటి గురువు గురించి ఉంది. గురువు గురించి మాత్రం హైలైట్ ఇచ్చిండు లాస్ట్లో. ఫస్ట్ నుంచి కామెడీగా తీసుకొచ్చిండు, కామెడీ కదా అనుకున్నాం కానీ లాస్ట్కి వచ్చినాక ఒక గురువు విషయంలో సూపర్ చెప్పిండు. ఆ మెసేజ్కి మాత్రం నేనైతే ఫిదా అయిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కొన్ని చేసిన దాని గురించి అని నన్ను నేను చూసుకున్నా మూవీలో ఈ టైంలో. అది సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయమ్మా, ఎక్సలెంట్ సాంగ్స్ మాత్రం. సాంగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఆ కొరియోగ్రఫీ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఇచ్చిండు, మస్తు అనిపించింది. ఓవరాల్ రేటింగ్ 5 to 5, 5 to 5 ఇచ్చేస్తాం వెంకటేష్ అన్న గురించి. 5 to 5. సినిమా చాలా బాగుంది. మళ్ళీ ఓటీటీలో వస్తే చాలా వరల్డ్ మొత్తం సీకెళ్తుంది. ఓకే, నువ్వు చూస్తావా ఓటీటీ? చూస్తా. ఓకే, బుల్రాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది? కొంచెం యాంగ్రీగానే ఉన్నాడు. ఓకే, బట్ కొంచెం ఫైటింగ్ ఉందా? ఓకే, ఏ సాంగ్ నచ్చింది? బ్లాక్ బస్టరా? ఓకే ఓకే, బాయ్ బాయ్. బాగుంది. ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో నీకు? కామెడీ నచ్చిందా? సో బుల్రాజు క్యారెక్టర్ చూసావా? నువ్వు కూడా చూస్తావు మరి అలాగే ఓటీటీస్. ఇంకేం నచ్చింది? జోక్స్. పాటలు ఏం నచ్చాయి నీకు? గోదావరి గట్టు సాంగా? ఓకే ఓకే, బాగుంది. చివరిలో క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంది. గురువులను రెస్పెక్ట్ చేయాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఎంటర్టైన్మెంట్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సూపర్, సంక్రాంతి సూపర్ సినిమా. 5 out of 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడే రాజు గారితో మాట్లాడాను, దిల్ రాజు గారితో మాట్లాడాను, సార్ కూడా వచ్చారు మాతో పాటు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ఒక అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాశారు అనిల్ రావుపూడి గారు. అలాగే క్లైమాక్స్, లాస్ట్ వచ్చే క్లైమాక్స్లో ఒక మనిషికి, ఒక మగోడికి ఎట్లా, ఒక లవర్ ఉంటే, ఒక భార్య ఉంటే ఎట్లా ఫేస్ చేస్తారు అన్న దాని మీద చాలా మంచిగా రాశారు. మంచి మంచి డైలాగులు అయితే చాలా బాగా పండే. మొత్తం క్రౌడ్ అంతా నవ్వుకోవడమే, సినిమా అంతా ఏం లేదు, మొత్తం నవ్వుకోవడమే. క్లైమాక్స్ కానించి సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక ఇద్దరు అమ్మాయిల మధ్యన ఒక అబ్బాయి ఎలా అయితే నలిగిపోతాడో ఆ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రేటింగ్ వచ్చేసి 5కి 4.9 ఇస్తాను నేనైతే. చాలా బాగుంది, చాలా. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ, నాది ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, నేను అక్కడికి వెళ్ళడం అనేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నా. సినిమాలో మొత్తం ఈస్ట్ గోదావరి ఉంది, మన అమలాపురం కానించి కోనసీమ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే చూపించారు. చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఆవిడ బాగా చేశారు, చాలా బాగుంది, ఇద్దరు బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి అండ్ టీచర్ గురించి అయినా అంత బాగా తీయడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? గోదావరి గట్టు మీద ఆ సాంగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది సినిమా. చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫుల్ ఇచ్చేస్తా. ఈ మధ్య చూసిన సినిమాలో ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి చాలా బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్గా వచ్చింది. వి ఫర్ విక్టరీ, వెంకటేష్కి మళ్ళీ ఒక విక్టరీ వచ్చింది. అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే F2 తర్వాత F3 గురించి అందరు వెయిటింగ్ ఉంటే ఈ మూవీలోనే F3లో ఉన్న కాంబినేషన్ మొత్తం చూపించింది అనమాట. అంత కామెడీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ట్రాక్, అదే మూమెంట్ తీసుకెళ్లాలంటే చాలా డిఫికల్ట్, కానీ చాలా బాగా స్టోరీ రాసిండు. అండ్ ప్లస్ పాయింట్స్ మూవీలో అంటే డైరెక్షన్ ఒకటి, యాక్టింగ్ ఒకటి, హీరోయిన్స్కి చాలా ప్లస్. ఇద్దరికి, ఒకరిని మించి ఒకరికి, ఇద్దరికి యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా లుకింగ్ వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న కిడ్నీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు హీరో వాళ్ళ సన్, ఆయన చాలా బాగుంది యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన బుల్రాజ్ కాదు, పెద్దరాజు లాగా చేశాడు, చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఓవరాల్ చెప్పాలంటే ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ కాకుండా డాకు మహారాజ్ ఫస్ట్ చాలా హ్యాపీ చేసిండు. ఈ మూవీ చాలా హ్యాపీ. 2 మూవీస్ సూపర్. కలెక్షన్స్ వైజ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4. నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకి మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్లు మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయ్యింది కాబట్టి చెప్తున్నా.
సినిమా ఎలా ఉంది? అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటవుతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో వెంకటేష్ గారు గెటప్ లో వచ్చారు కదా, యా వెంకటేష్ గారు ఫ్యాన్. వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, టీఎఫ్ఐ ఫ్యాన్ నేను అంతే. సాంగ్స్ ఎలా నచ్చాయి? సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది, ఫస్ట్ సాంగ్ ఇట్స్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమైనా రాస్తావా, ఇంట్లో జరిగే గొడవలు ఏమైనా రాస్తావా, లేకపోతే ఏమైనా థాట్స్ తోటి రాస్తావా భయ్యా, అదొకటి నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్గా. బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిళ్ళు పడుతుంది ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్లో 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది అంతే.